ఈ సీమోను అనేటువంటి పేరుని మార్చి యేసుక్రీస్తు ఆయన ఒక పేరు పెట్టాడు. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి భాష అరమాయికు భాషలో పేతురు గారికి యేసుక్రీస్తు పెట్టిన పేరు ఏంటి అని అంటే కేఫా అని పెట్టాడు. కేఫా అంటే రాయి అని. ఆ రాయి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ కేఫా అనేటువంటి పేరు గ్రీకులోకి వచ్చినప్పుడు ప్యాట్రోస్ అయింది, తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు పీటర్ అయింది, తెలుగులోకి వచ్చినప్పుడు పేతురు అయింది. ఇంకొక పేరు కూడా మనకు సుపరిచితమే, రాయప్ప అని పిలుస్తుంటాం. రాయప్ప అంటే కేఫా అంటే రాయినే రాయప్ప చేసాము. సో అక్కడ నుంచి పేరు మార్చుకోవడం అనేది మొదలైంది. అలా పేతురు గారి దగ్గర మొదలైంది, అలా ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది. సో అదైతే కంపల్సరీ కాదు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, ఆయన పేరు బెర్గాలియో అనేటువంటి పేరు కొంతమంది చదువుకున్న వాళ్ళు దాన్ని పలకగలరు కానీ అందరూ పలకలేరు. బెర్గాలియో అనేది పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి పలుకుతాడా అంటే చెప్పలేము. సో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉన్నారు. చైనీస్ భాష మాట్లాడేవారు పోపు గారి యొక్క పేరును పలకాలి, జపనీస్ మాట్లాడే వాళ్ళు పలకాలి. సో అందువల్ల సులువుగా ఉండేటువంటి పేరు, ఉదాహరణకి జాన్, పాల్, బెనెడిక్ట్, తర్వాత ఫ్రాన్సిస్, ఇలాంటి పేర్లు సింపుల్గా ఉండేవి వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు.